అందరికీ నమస్కారం. నమస్కారం. మన శరీరంలో ఒక సైలెంట్ ఎనిమీ ఉంటుంది. అదే కొలెస్ట్రాల్. దీని పేరు వినగానే చాలామందికి కొంచెం కంగారుగా ఉంటుంది కదా, కానీ అసలు భయపడాల్సిన పనిలేదు. ఈరోజు మనం దీని గురించిన పూర్తి విషయాలు చాలా సింపుల్గా, తేలికగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. సరే, మనం ఈ టాపిక్ను ఒక ఆర్డర్లో అర్థం చేసుకుందాం. మొదట ఒక చిన్న పైపుల కథతో స్టార్ట్ చేసి అసలు మన బాడీకి కొలెస్ట్రాల్ ఎందుకు అవసరమో చూద్దాం. ఆ తర్వాత మంచి చెడు కొలెస్ట్రాల్ మధ్య తేడా ఏంటో తెలుసుకుని ఫైనల్గా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చర్చిద్దాం. రెడీనా? రైట్, మొదటి భాగానికి వచ్చేద్దాం. పైపుల కథ. మనం రోజు ఇష్టంగా తినే నూనెలో వేయించిన ఫుడ్ అంటే సమోసాలు, బజ్జీలు, ఇవన్నీ మన బాడీలోని పైపుల సిస్టంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అలవాటు చివరికి దేనికి దారితీస్తుందో చూద్దాం. ఉదాహరణకి రమేష్ కథ చూద్దాం. చూడ్డానికి చాలా ఫిట్గా, ఆరోగ్యంగా కనిపిస్తాడు. కాని తెలియకుండానే అతని రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. అందుకే కొంచెం మెట్లెక్కగానే ఆయాసం వచ్చేసింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కొలెస్ట్రాల్ సమస్యలు ఎప్పుడూ పైకి కనిపించవు, అవి సైలెంట్గా పెరుగుతాయి. ఇప్పుడు ఈ టాపిక్కి అసలైన పాయింట్కొద్దాం. మన రక్తనాళాలని ఇంట్లో ఉండే నీళ్ల పైపుల్లా ఊహించుకోండి. ఆ పైపుల్లో జిగురు పేరుకుపోతే నీళ్ల ఫ్లో ఎలా ఆగిపోతుందో, సరిగ్గా అలాగే మన రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. సింపుల్ కదా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ పైపులు మూసుకుపోవడం గురించి మాట్లాడే ముందు అసలు మన శరీరం ఈ కొలెస్ట్రాల్ అనే మైనాన్ని ఎందుకు తయారు చేస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే విచిత్రంగా ఇది ఎప్పుడూ మనకు శత్రువు కాదు, కొన్నిసార్లు మనకు చాలా అవసరం కూడా. చాలామంది అనుకుంటారు మనం తినే ఫుడ్ వల్లే కొలెస్ట్రాల్ వస్తుందని, కానీ అసలు నిజం వేరే ఉంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్లో దాదాపు 80% మన లివరే తయారు చేస్తుంది. మనం తినే ఆహారం నుంచి వచ్చేది కేవలం 20%. అంటే మన బాడీనే దీనికి మెయిన్ ఫ్యాక్టరీ అన్నమాట. చూడండి, ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎంత పెద్ద హీరోనో. మన శరీరంలోని ప్రతి కణానికి గోడలు కట్టాలన్నా, సూర్యరశ్మి నుంచి విటమిన్ డి తయారు చేయాలన్నా, చివరికి మన హార్మోన్లకు బేస్ అవ్వాలన్నా కొలెస్ట్రాల్ కావాల్సిందే. ఇది లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. ఓకే, కొలెస్ట్రాల్ ఎప్పుడూ విలన్ కాదని మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మన పైపుల కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకరు హీరో, ఇంకొకరు విలన్. వాళ్ళెవరో చూద్దామా? ఇక్కడున్నారు ఆ ఇద్దరు. ఒకరు ఎల్డిఎల్, మన పైపుల్ని బ్లాక్ చేసే విలన్. ఇంకొకరు హెచ్డిఎల్, ఆ పైపుల్ని శుభ్రం చేసే హీరో. ఒకటి సమస్యను సృష్టిస్తే ఇంకొకటి దాన్ని పరిష్కరిస్తుంది. మన బాడీలో ఈ ఫైట్ రోజూ జరుగుతూనే ఉంటుంది. మరి ఈ హీరో విలన్ ఫైట్లో మన రోలేంటి? మనం సైలెంట్గా చూస్తూ కూర్చోలేం కదా. ఖచ్చితంగా మన పాత్ర ఉంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే కొలెస్ట్రాల్ లెవెల్స్ని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన విలన్ని, అంటే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గించాలంటే ఏం చేయాలో చూద్దాం. బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ స్నాక్స్ తగ్గించాలి. రోజు కొంచెం నడవాలి. బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి. స్మోకింగ్ ఉంటే మానేయాలి. ఈ చిన్న మార్పులే మన పైపుల్ని క్లియర్గా ఉంచుతాయి. విలన్ని తగ్గించడం ఒక ఎత్తు అయితే, మన హీరోని, అంటే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచడం మరో ఎత్తు. మంచి నూనెలు వాడటం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం, రోజూ కొన్ని నట్స్ తినడం, ఇవన్నీ మన పైపుల్ని శుభ్రం చేసే మన హీరోకి బలాన్నిస్తాయి. డైట్లో ఏవి చేర్చుకుంటే మంచిదో చూద్దాం. ఓట్స్, చిరుధాన్యాలు, నట్స్, వెల్లుల్లి, యాపిల్స్ లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. ఓట్స్లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపితే, నట్స్లో ఉండే మంచి ఫ్యాట్స్ మన హీరో అయిన హెచ్డిఎల్ని పెంచుతాయి. సరే, ఇవన్నీ చేస్తున్నాం, బానే ఉంది. కాని మన పైపుల పరిస్థితి లోపల ఎలా ఉందో మనకు తెలీదు కదా. దాన్ని తెలుసుకోవాలంటే మన బాడీ ప్లంబింగ్ సిస్టమ్కి ఒక రిపోర్ట్ తీసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సింది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అంతే. ఈ టెస్ట్ పేరు లిపిడ్ ప్రొఫైల్. ఇది చాలా సింపుల్. కాకపోతే కరెక్ట్ రిజల్ట్స్ కోసం టెస్ట్కి ముందు ఒక 10 నుంచి 12 గంటలు ఏమీ తినకుండా ఫాస్టింగ్లో ఉండటం చాలా ముఖ్యం. ఇదిగో రిపోర్ట్లో చూడాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ ఇది, ఎల్డిఎల్, అంటే మన విలన్. ఈ నంబర్ 100 కన్నా తక్కువ ఉండాలి.
ఇది ఎంత తక్కువగా ఉంటే మన పైపులు అంత క్లియర్గా ఉన్నాయని అర్థం. ఇక మన హీరో హెచ్టిఎల్ విషయానికి వస్తే దీనికి రివర్స్ అన్నమాట. ఇక్కడ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. 60 కన్నా ఎక్కువగా ఉంటే మీ బాడీలో పైపుల్ని క్లీన్ చేసే టీం చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థం. ఈ టేబుల్లో మొత్తం వివరాలు ఉన్నాయి. దీన్ని మన బాడీ హెల్త్ రిపోర్ట్ కార్డ్లా అనుకోవచ్చు. టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్టిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఈ నంబర్స్ అన్నీ కరెక్ట్ రేంజ్లో ఉంటే మన పైపులు పర్ఫెక్ట్గా ఉన్నాయని అర్థం. సరే, మనం దాదాపు చివరికొచ్చేశాం. కొలెస్ట్రాల్ గురించి ఇవన్నీ తెలుసుకోవడం అనేది మొదటి అడుగు మాత్రమే. అసలైన మార్పు ఎప్పుడు వస్తుందంటే మనం తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ని జయించాలంటే దానికున్న ఒకే దారి సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లే. అంటే కంట్రోల్ చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మన పైపుల కథ మనకు పూర్తిగా అర్థమైంది. మరి మనం చెయ్యాల్సిన పనేంటి? ఈ రోజు నుంచి మన లైఫ్ స్టైల్లో మన పైపుల్ని బ్లాక్ చేసే ఏ ఒక్క చిన్న అలవాటుని మనం క్లియర్ చేయగలం? ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టండి. ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచించండి, అంతకన్నా ముఖ్యంగా యాక్షన్ తీసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.